అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈరోజు మనం చూసినట్టయితే 19వ తారీఖు బుధవారము, ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరము. ఈ ఉదయకాలం పడకల మంచి లేకుండానే ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం రండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. కాబట్టి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి కృపావార్త ఏంటంటే ప్రియులారా, నేను నీ దేవుడినై ఉన్నాను, నిన్ను బలపరుతును. నేను నీ దేవుడినై ఉన్నాను, నిన్ను బలపరుస్తానని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మనము దేవుని యొక్క బలాన్ని, దేవుడు బలపరిచే విధానాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఎప్పుడైతే దేవుని బలాన్ని మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే దేవుని బలాన్ని మనం తెలుసుకోగలిగి ఉంటామో, అప్పుడు దేవుడు తన కృప ద్వారా మనకేం చేస్తాడంటే ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుని బలాన్ని మనం పొందుకోగలుగుతాం. చూడండి, దేవుని బలం అనేది ఎప్పటికైనా సరే మనకి ఇవ్వబడుతూ వస్తుంది. ఏ పరిస్థితుల్లో మనం ఉండా, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉండా, దేవుడు తన బలాన్ని మనకి ఇవ్వటానికి ఎప్పుడూ దేవుడు సిద్ధంగానే ఉంటాడు. అందుకంటాడు, నేనే నీ దేవుడినై ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తానని ఈరోజు మనతో ప్రభు కృపావార్తలో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం పడకల మించి లేకుండానే ప్రభు యొక్క కృపావార్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి దేవుడు కఠినమైన పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టగా దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. ఆ బలం ద్వారా అతడు ఏం చేశాడు అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేనే నీ దేవుడు, నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు. దేవుడు తానే దేవుడు అయి ఉండి తాను బలపరిచినటువంటి ఒక వ్యక్తిని దేవుడు బలపరచడం ద్వారా ఆ బలం పొందినటువంటి వ్యక్తి దేవుని ద్వారా బలం పొంది ఏం చేశాడు అన్నది బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే రండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మనం చూసినట్లయితే 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం చూసినట్టు ప్రియులారా, ఇక్కడ ఉన్న సందర్భాలన్నీ మీకు తెలిసినవే. సంసోను దేవునికి మొరపెట్టగా దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత గుడిని పడగొట్టిన విధానాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మనం మొదటి మాటను ఇక్కడ చూస్తున్నాం. నేనే నీ దేవుణ్ణు, నేను నిన్ను బలపరుస్తానన్నాడు. సంసోను కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక సహోదరి చేత మోసగించబడిన స్థితిలో ఉన్నాడు. 2, దేవుని బలాన్ని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నాడు. 3వదిగా చూడగా ఫిలిష్తీయులు వచ్చి తనను పట్టుకుంటూ వచ్చారు. 4వదిగా చూడగా తాను బంధించబడి ఉన్నాడు. 5వదిగా చూడగా కళ్ళు పీకేయబడ్డాయి. ఈ యొక్క 5 అంతల అనుభవంలో ఉన్నప్పుడు సంసోను దేవునికి మొరపెడుతూ వచ్చాడు. దేవునికి మొరపెట్టినప్పుడు యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో నేనే నీ దేవుడినై ఉన్నాను, నేనే నిన్ను బలపరుస్తానని ఏ దేవుడైతే అన్నాడో ఆ దేవుడే సంసోనుకి 5 అంతల అనుభవం కలిగిన కఠినమైన పరిస్థితుల్లో దేవుడు బలపరిచాడు. ఆ బలపరచడం ద్వారా సంసోను ఏం చేశాడంటే 5 విషయాలు ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే రండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దేనినైనాను పడవేయగలిగిన బలాన్ని దేవుడు తనకిచ్చాడు. దేనినైనాను పడవేయగలిగిన బలాన్ని చూడండి. మనం చూసినట్లయితే 30వ వచనం కానించి మనం చూసినట్లయితే నేనును ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ గర్దరుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడిను. మరణకాలంలో అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలం అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. కానీ ఇక్కడ మనం చూసిన మొదటి మాట ఏంటంటే ప్రియులారా, మొదటి మాట ఏంటంటే దేనినైనా పడవేయగలిగినటువంటి బలాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు సంసోను. దేన్నైనా పడవేయగలిగినటువంటి బలం. చూడండి, సంసోను యొక్క జీవితంలో నేనే నీ దేవుడినైనా దేవుడు చెప్పాడు కాబట్టి
అదే దేవుడు నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు. కాబట్టి సంసోను 5 పరిస్థితుల్లో ఉన్నప్పుడు, 5 కఠినమైన జీవితంలో ఉన్నప్పుడు ఆ సంసోను దేవునికి మొరపెట్టగా, అంటే అటువంటి పరిస్థితులు జరిగిన సందర్భం తర్వాత దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సంసోన్ని బలపరచడం ద్వారా సంసోను ఏం చేస్తున్నాడంటే దేనినైనా పడగొట్టగలిగినంత బలాన్ని పొందుకుంటూ వచ్చాడు. చూడండి, గుడినే పడగొట్టగలిగినంత బలం. అంటే సంసోను చూడండి, దేవునికి మొరపెట్టడం ద్వారా దేవుడిచ్చిన బలం ఎలాంటిదంటే దేనినైనా సరే పడగొట్టగలిగినంత బలాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు మన విశ్వాస జీవితంలో మనం కూడా సంసోను లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా మనం కూడా దేవునికి మొరపెడితే, అంటే అట్లాంటి కళ్ళు పోయిన అలాంటి పరిస్థితులు ఉండవని కాదండి, కానీ ఇది కొన్ని పరిస్థితులు మనం ఉన్నప్పుడు దేవుని వైపు తిరిగి, అంటే సంసోను 5 అనుభవం కలిగిన సంసోను అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు నేనే నీ దేవుణ్ణి అంటానని దేవుడు సంసోను బలం ఇచ్చినప్పుడు, దేవా నాకు బలం ఇమ్మని సంసోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు బలం ఇచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వడు? ఖచ్చితంగా దేవుడు మనకు కూడా బలాన్ని ఇస్తాడు. కాబట్టి దేన్నైనా పడగొట్టే బలం దేవుడు మనకిస్తాడు. అందుకే అంటున్నాడు ఈరోజు ఈ ఉదయకాలం పడకల మించి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. నేనే నీ దేవుణ్ణి ఉన్నాను, నేనే నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. అంటే దేన్నైనా పడగొట్టగలిగినటువంటి బలము దేవుడు ఈరోజు నీకు ఇవ్వగలుగుతున్నాడు. ఇచ్చేవాడు కొంటాడు, ఇవ్వగలుగుతున్నాడు, ఇస్తాడు కూడా, ఖచ్చితంగా ఇచ్చాడు కూడా. ఎందుకంటే ఆ బలం ద్వారా ఇన్ని దినాలు దేన్నైతే నువ్వు పడగొట్టలేకపోతున్నావు, ఏవైతే నీ ఎదుటి ఎరుకోకూడదు లాగుంటాయో వాటిని పడగొట్టేటటువంటి బలము ఈరోజు విశ్వాస జీవితం ద్వారా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది మొదటి మాట. రెండో మాట ఏంటంటే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం ప్రకారం రెండో మాట, శత్రువును హతమార్చాడు. శత్రువును హతము చేసే బలం. చూడండి, ఎంతో మంది శత్రువులు, అతని గురించి చదివితే ఆశ్చర్యం. అతడు జీవిత కాలం అంతా చంపిన వారి కంటే ఆ రోజు చంపినటువంటి వారు లెక్క ఎక్కువగా ఉందంట. ఎందుకంటే అంతమంది చంపుతూ వచ్చాడు. అంటే శత్రువుని హతము చేయగలిగినటువంటి బలమును దేవుడు తనకిచ్చాడు. అంటే శత్రువులు ఎంతమంది శత్రువులు వచ్చినా, తన జీవిత కాలంలో ఎంతమంది శత్రువులు ఉండారో ఆ రోజు అంతకంటే ఎక్కువ మంది శత్రువులు అక్కడ ఉంటారు. అంతమంది శత్రువుల్ని హతమార్చేటటువంటి బలము దేవుడు సంసోనుకి ఇచ్చాడు. ఈరోజు ప్రియులారా, దేవుని బిడ్డలుగా రక్షణ మారుమూస బాప్తిసం పొంది ప్రభు సన్నిధిలో ఎదుగుతూ ఆత్మీయంగా జీవిస్తున్నటువంటి మనము ఎంతో బలవంతుడైన సాతాన్ని, శత్రు కార్యాలని జయించగలిగే శక్తి, ఆ బలాన్ని దేవుడు మనకిస్తాడు. అందుకే అంటున్నాడు కదా, నేనే నీ దేవుణ్ణి అన్నాను, భయపడకము, నేను నిన్ను బలపరుస్తాను అన్నాడు. అంటే శత్రువు నీ మీద ఎన్ని బల ప్రయోగాలు చేసినా, శత్రువు నీ మీద ఎన్ని కఠినమైన పనులు చేసినా, కఠినమైన పనులు నీ మీదకి తీసుకొస్తున్నా, ఎన్ని కఠినమైన పనులు, ఎంత కఠినంగా నీ మీద శత్రువు మరి భారం పెడుతున్నప్పటికీ, నేను కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ ఈరోజు శత్రువును జయించేటటువంటి బలము ఆనాడు సంసోనికి అన్నిటిని పడగొట్టే బలం ఎలా ఇచ్చాడు, శత్రువును అనగద్రొక్కే బలం ఎలాగైతే దేవుడు ఇచ్చాడు, ఈరోజు అదే దేవుడు నీకు కూడా నిన్ను ఆత్మీయంగా ఎదక్కోకుండా, భౌతికంగా ఎదక్కోకుండా, నీకు ఎవరైతే ఆత్మీయ శత్రువులు, భౌతికమైన శత్రువులు ఉన్నారో వాళ్ళు అనగద్రొక్కే బలాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే సంసోన్ లాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రభా దయచేసి నాకు కూడా బలము నిమ్మని. సంసోన్ ఎలా ప్రార్థన చేశాడు అలా ప్రార్థన చేయాలి. అప్పుడు దేన్నైనా పడగొట్టగలుగుతావు. ఏ శత్రువునైనా దాని యొక్క ఆలోచనలు, అంటే శత్రువుని హతమార్చేటటువంటి బలమును దేవుడు నీకు ఇస్తాడు. ఇది 2. మూడవదిగా చూసినట్టయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం ఆధారం చేసుకుని చూసినట్టయితే మరొక మాట ఇక్కడ రాయబడిన మాట, మనుషుల యొక్క ఆలోచనలు అణిచివేస్తున్నాడు. మనుషుల యొక్క ఆలోచనలు అణిచివేసే బలం. చూడండి, మనుషులు అందరూ ఏమనుకున్నారు, సంసోన్ని శిక్షిద్దాము, సంసోన్ని ఎలా చంపుతారో, సంసోన్ని ఎలా సంసోన్కి ఎలా మరణం వచ్చిందో, ఎలా చంపుతారో చూద్దాం, ఎలా శిక్షిస్తారో చూద్దామని అనేక ఆలోచనలు కలిగి ఉంటారు. అంతకు ముందు కూడా సంసోను పట్టుకోక ముందు కూడా అనేకులు చాలా ఆలోచనలు కలిగి ఉంటారు. సంసోను కొరకు ఎంతమంది ఎన్నో ఆలోచనలు కలిగి ఉండ, అందరూ ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ చూడండి, వాళ్ళందరూ ఎన్నో ఆలోచనలు కలిగి ఆ గుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు సంసోను ప్రార్థన చేయగా, సంసోను ప్రార్థన విని దేవుడు సంసోనుకు బలం ఇవ్వటం ద్వారా, నేనే నీ దేవుడిని అయి ఉన్నాను, నేను నీకు బలం ఇస్తానని దేవుడు ఏదైతే చెప్పాడో, ఏదైతే నేను నిన్ను బలపరుస్తాను అన్నాడో ఆ దేవుడు బలపరిచాడు. సంసోను బలపరచడం ద్వారా నేనే నీ దేవుడిని ఉన్నాను, నేనే నేను బలపరుస్తానని ఏ దేవుడు చెప్పాడు ఆ దేవుడు సంసోను బలపరచడం ద్వారా సంసోను ఏం చేస్తున్నాడు, దేన్నైనా పడగొట్టగలుగుతున్నాడు. సంసోను ఏం చేస్తున్నాడు, శత్రువులను హతమారుస్తున్నాడు. మూడోదిగా నేనే నీ దేవుడిని అన్నాను, నేను నేను బలపరుస్తున్నాను. దేవుడు బలపరచడం ద్వారా ఏం చేస్తున్నాడు అంటే సంసోను మనుషుల ఆలోచనల్ని ఏం చేస్తున్నాడు, అణిచివేస్తున్నాడు. ఏదైతే మనుషుల ఆలోచనలు ఏంటి, సంసోన్ని ఎలా చంపుతారో, ఎలా వేస్తారు, చంపాలి, శిక్షించాలి, బాధపరచాలి, సంసోన్ని గాయపరచాలని ఎంతో మంది సంసోను మరణం చూడాలని వచ్చారు. కానీ సంసోనే అందరి మరణాన్ని చూసిన అనుభవంలోకి వచ్చింది. ఎందుకంటే వారు ఆలోచనలు అణిచివేశాడు.
కాబట్టి ప్రియులారా, ఈరోజు నీ పైన సాతానుడు కానీ శత్రువు కానీ ఎన్నో ఆలోచనలు కలిగి ఉండి నిన్ను అణిచివేస్తున్నాడేమో. ఎన్నో ఆలోచనల ద్వారా ముళ్ళ కంచెలో పడిన విత్తనం వల్ల నిన్ను చేసి నిన్ను అణిచివేస్తున్నాడేమో. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో పడకల మించి లేవటుందని ప్రభు యొక్క కృపావర్తన నీకు ప్రభు గుర్తు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఆ ముళ్ళ కంచె లాంటి పరిస్థితుల్లో నుంచి ఆయన తీసివేస్తున్నాడు. ఎందుకంటే ఆ ముళ్ళ కంచెని కలువరిశిల్లు ఆయన తల మీద ఆయన భరించాడు. వాడు ఈరోజు నీకు స్వేచ్ఛని, స్వాతంత్రాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఒక గొప్ప బలాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ముళ్ళ కంచె లాంటి వాటిలోనే నిన్ను బయటికి తీసుకురావడానికి, నువ్వు కూడా బయటకు వచ్చే బలాన్ని దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలంటే సంసోన్ లాగా ప్రార్థన చేయాలి. శత్రు ఆలోచన నీ పైన ఎన్నుండా ఆలోచనలు నువ్వు అణిచివేయాలంటే సంసోన్ లాంటి ప్రార్థన, బలమైన బలం కొరకు, ఆ శత్రు యొక్క ఆలోచనలు అణిచివేసే బలం కొరకై నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఇది 3. 4వ విషయాన్ని చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మోసము చేసేవారి ఆలోచనలు కూలద్రోసే బలం. మోసం చేసేవారు ఎంతోమంది మోసం చేసేవారు. మోసం చేసిన వారు ఎంతోమంది ఉన్నారు సంసోన్ని. బహుశా వారిలో డెలయలా ఉండొచ్చు, ఇంకెంతోమంది మోసం చేసిన వారికి ఉండొచ్చు. మోసము చేసేవారి ఆలోచనలు కూలద్రోసే బలాన్ని దేవుడు సంసోనికి బలపరిచి ఇచ్చాడు. దేవుడు బలపరిచాడు సంసోన్ని. బలహీనంగా కూడా సంసోన్ని బలపరిచి దేవుడు ఈ దేన్నైనా పడగొట్టే బలాన్ని ఇచ్చాడు. ఇంకా శత్రువుల్ని హతమార్చే బలాన్ని ఇచ్చాడు. ఇంకా చూడగా మనుషుల ఆలోచనలు లయపరిచే బలాన్ని ఇచ్చాడు, అణిచివేసే బలాన్ని. ఇక 4వదిగా చూడగా మోసం చేసేవారిని మోసం చేసేవారిని కూలద్రోసే బలాన్ని ఇచ్చాడు. అంటే ఎవరైతే మనల్ని మోసం చేస్తున్నారో వాళ్ళని మనం ఎదుర్కోలేని స్థితిలో ఉండొచ్చు. వాళ్ళపైన మనం విజయపోలేని స్థితిలో ఉండొచ్చు. మనం ఎన్నోసార్లు మోసపోతూ ఉండొచ్చు, అనేకుల చేత మోసపరచబడి ఉండొచ్చు. అయితే ఈరోజు నిన్ను మోసం చేసే వారి పైన నువ్వు విజయాన్ని పొందేటటువంటి బలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అది అంటున్నాడు, నిన్ను బలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేనే నీ దేవుడిని అయి ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. ప్రియుడా, ఈరోజు దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడైతే మోసపోతున్నావో, ప్రతిసారి నువ్వు మోసపోయిన జీవితం నీలో ఉంటుందో, ఆ మోసపోయిన జీవితం నుండి నిన్ను ఎవరైతే మోసం చేస్తున్నారో, లేదా నువ్వు మోసపోయేటట్టు చేస్తున్నారో, వాళ్ళని జయించే బలాన్ని దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. ఇది 4వ మాట. ఇక 5వ విషయాన్ని చూసినట్లయితే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే 5వ మాట న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలోనే, నేనును ఫిలిష్తీయులను చనిపోదము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు. కాబట్టి ఇక్కడ సంసోన్ యొక్క జీవితంలో మనం చూస్తున్న 5వ మాట ఏంటంటే, ప్రియులారా, కీడు చేయాలనుకున్న వారి కుట్రలను కూలద్రోసడానికి బలాన్ని పొందుకున్నాడు. కీడు చేయాలనుకున్న వారి కుట్రలు అంటే సంసోన్కి చాలామంది కీడు చేయాలని చూశారు. చాలామంది సంసోన్ కీడు చేయాలని చూశారు. ఆ కీడు చేయాలనుకున్నటువంటి కుట్రలన్నిటిని కూడా కూలద్రోసేస్తున్నాడు. చూడండి, ఎంతమంది సంసోన్ కీడు చేయాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి వచ్చినారు. ఆ యొక్క గుడి దగ్గరకు వచ్చి సంసోను జరుగుతున్నటువంటి శిక్షను చూసి సంసోను కీడు చేయాలనుకున్న వాళ్ళు ఎంతమంది అక్కడ లేరు. సంసోను కీడు చేయాలనుకున్న వాళ్ళు అందరూ కూడా వారు ఏమైపోతున్నారు, వారందరిని కూడా కూలద్రోసేస్తున్నాడు సంసోను. కారణం ఏంటి? దేవుడు బలం ఇచ్చాడు. దేవుడు బలం ఇవ్వటం ద్వారా సంసోను దేన్నైనా పడగొట్టగలిగిన బలం కలిగి ఉన్నాడు. 2, దేవుడు బలపరచడం ద్వారా 1 దేన్నైనా పడగొట్టగలుగుతున్నాడు. 2, దేవుడు బలపరచడం ద్వారా శత్రువులను హతమారుస్తున్నాడు. 3, దేవుడు బలపరచడం ద్వారా మనుషుల యొక్క ఆలోచన అణిచివేస్తున్నాడు. 4, దేవుడు బలపరచడం ద్వారా మోసం చేసే వారిని కూలద్రోస్తున్నాడు. 5, దేవుడు బలపరచడం ద్వారా కీడు చేసేటటువంటి వారిని అణిచివేయటానికి, ఆ కీడు చేయాలన్న ఆలోచనలు కుట్రలు కలిగిన వారిని అణిచివేస్తున్నాడు. ఆ కుట్రలు కూలద్రోస్తున్నాడు సంసోన్. ఇంత బలం అంటే దేనైనా పడగొట్టే బలం, శత్రువులను హతమార్చేది, మనుషుల ఆలోచనలు అణిచివేసేది, మోసం చేసే వారిని కూలద్రోసేది, కీడు చేయాలనుకునే వారికి వాళ్ళని కూలద్రోసేది. కానీ వాళ్ళని కూలద్రోసేటటువంటి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడిచ్చాడు. నేనే నీ దేవుడిని అయి ఉన్నాను, నేనే నేను బలపరుస్తానని ఏ దేవుడు చెప్పాడు, ఆ దేవుడే సంసోను బలపరిచాడు. కాబట్టి సంసోను దేన్నైనా పడగొట్టగలుగుతున్నాడు. సంసోను శత్రువులను హతమారుస్తున్నాడు. సంసోను మనుషుల ఆలోచనలు అణిచివేస్తున్నాడు. సంసోను మోసం చేసేవారిని కూలద్రోస్తున్నాడు. సంసోను కుట్ర చేయాలనుకున్న వారి కుట్రలను కూలద్రోస్తున్నాడు. ఇది అంతటి కారణం ఏంటంటే, నేనే నీ దేవుడిని అయి ఉన్నానని ఏ దేవుడైతే చెప్పాడో ఆ దేవుడే సంసోన్ని బలపరిచాడు. ఈరోజు నువ్వు కూడా ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ
ప్రియుడా, సహోదర సహోదరి, నీకు కూడా దేవుడు అన్నిటిని పడగొట్టే బలం ఇవ్వాలంటే, శత్రు ఆలోచనలు అణిచివేసే బలం ఇవ్వాలంటే, అంత మాత్రం కాదు, ఇంకా శత్రువులు హతమార్చే బలం దేవుడు నీకు ఇవ్వాలంటే, మనుషుల యొక్క ఆలోచనలు అణిచివేసే బలాన్ని దేవుడు నీకు ఇవ్వాలంటే, ఇంకా అంత మాత్రమే కాదు, మోసం చేసే వారిని కూలద్రోసే బలం దేవుడు నీకు ఇవ్వాలంటే, నీ మీద కుట్ర చేసే వారి పైన వారిని కూలద్రోసే బలం దేవుడు నీకు ఇవ్వాలంటే, సంసోనులాగా ప్రార్థన చేయి, ప్రభా నాకు బలం ఇవ్వు. అప్పుడు దేవుడు, నేనే నీ దేవుడినే ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తానని ఏ దేవుడు చెప్పాడు, ఆ దేవుడు నిన్ను బలపరుస్తాడు. సంసోను బలపరిచిన దేవుడే నన్ను కూడా బలపరుస్తాడు. సంసోనుకి విజయాన్ని ఇస్తున్న దేవుడే నీకు నాకు విజయాన్ని ఇస్తాడు. తన జీవితంలో ఎంత విజయాన్ని పొందాడో మనకు తెలుసు. అటువంటి విజయవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉన్నట్లు సంసోను లాంటి ప్రార్థన ద్వారా దేవుని యొక్క బలాన్ని, దేవుని ద్వారా బలపరచబడి, మనం దేవుని ద్వారా బలపరచబడి దేవునికి మహిమార్థమైన కార్యాలు, దేవుని నామ ఘనత కొరకైన కార్యాలు, దేవుని మహిమతో కూడిన కార్యాలు మనం చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. విత్తబడినటువంటి వాక్యములకు నీరు కట్టి ఫలింప చేయండి. మా జీవితాల్లో క్షేమము మేలు మీరు దయచేయండి. దేవా, నేనే నీ దేవుడినై ఉన్నాను, నేను నేను బలపరుస్తానన్నావు. నువ్వు బలపరచడం ద్వారా సంసోను ప్రభా బలపరచు దేవాన్ని ప్రార్థన చేశాడు. బలపరచడం ద్వారా మీరు బలపరచడం ద్వారా సంసోను దేనైనా పడగొడుతున్నాడు. దేవ, శత్రువును హతమారుస్తున్నాడు. అందుమాత్రమే కాదండి, మనుషుల ఆలోచనలు అణిచివేస్తున్నాడు. ఇంకా అందుమాత్రమే కాదండి, సంసోను యొక్క జీవితంలో దేవా అనేకుల యొక్క ఏవైతే ప్రభా కీడు చేయాలనుకున్నారో కీడుని కూలద్రోస్తున్నారు. ఇంకా సంసోను యొక్క జీవితంలో ఎన్నో అనుభవాలు, సంసోను యొక్క జీవితంలో ప్రభా మోసం చేసేవారిని కూడా అణిచివేస్తున్నాడు. ఆ మోసాన్ని కూడా కూలద్రోస్తున్నాడు, మోసం చేసేవారు. వీటన్నిటికీ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే మీరే ఇవ్వటం ద్వారా. ఈరోజు మాకు కూడా ప్రభా దేనైనా కూలద్రోసేది దేవా, శత్రువుని హతమార్చేది, మనుషుల ఆలోచనలు అణిచివేసేది, ఇంకా అంత మాత్రం కాదు, మోసం చేసేవారి దగ్గర నుంచి వారిని జయించే బలం, కుట్రలు చేసేవారి దగ్గర కుట్రలన్నీ కూడా కూలద్రోసే బలం నువ్వు మాకు ఇవ్వు. మా మీద ఏ కుట్రలో ఏవైతే మోసపూర్వకమైన జీవితాలు మా మీద జరుగుతున్నాయి, మోసపూర్వకమైన జీవితాలు కాదు పనులు, అటన్నిటి కూడా కూలద్రోసే బలం, నేనే నీ దేవుడిని అన్నావు, నేను నిన్ను బలపరుస్తానన్నావు. నువ్వు ఆ బలాన్ని మాకు ఇచ్చి మీ సాక్షిగా నిలబెట్టమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.